Good morning. In calendars concept today we discuss concept 3. So what is concept 3 here? Finding the week by given date. It means suppose they give us February 5th 1996, like that they give us a date along with date, month and year. February 5th 1996. Then now we are going to find, so which week is that on that day? Which week is on that day? That means either February 5th 1996 is either Sunday or Monday or Tuesday or Wednesday or Thursday, Friday or Saturday. So like that we have to calculate. ఫైండింగ్ ద వీక్ బై గివెన్ డేట్ అంటే ఇచ్చిన డేట్ని బట్టి అది ఏ రోజు అనేది మనం చెప్పాలి. ఆ వీక్ ఏంటి, సండేయా మండేయా అనేది చెప్పాలి. అది కాన్సెప్ట్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, పరీక్షలో ఎక్కువగా అడిగే కాన్సెప్ట్. అయితే ఇది మనం చేయడానికి ముందు మనకి కొన్ని కోడ్స్ తెలియాలి. ఆ కోడ్స్ తెలిస్తేనే ఈ సమ్స్ ఈజీగా చేయగలుగుతాం. కోడ్స్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అందులో ఫస్ట్ టేబుల్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఆడ్ డేస్ వీక్, 0 ఆడ్ డేస్ వచ్చింది అనుకో. ఈ ఆడ్ డేస్ ఎలా ఉంటాయంటే 0, 1, 2, 3, 4, 5, 6 ఇలాగా. అంటే ఆన్సర్ 0, 1, 2, 3, 4, 5, 6లో ఏదో ఒకటి అవ్వచ్చు. 0 అయింది అనుకోండి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ సాటర్డే. ఇక్కడి నుంచి మొదలు. 0 అయితే సాటర్డే, 1 అయితే సండే, 2 అయితే మండే, 3 అయితే వెడ్నెస్డే, 4 థర్స్డే, 5 వచ్చేసి ఫ్రైడే. సారీ స్కిప్ హియర్ ట్యూస్డే. సాటర్డేతో స్టార్ట్ అవుతుంది. 0 సాటర్డే, తర్వాత సండే, తర్వాత మండే, తర్వాత వచ్చేసి ట్యూస్డే, నెక్స్ట్ వచ్చేసి వెడ్నెస్డే, నెక్స్ట్ వచ్చేసి థర్స్డే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే. అంటే సమ్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆడ్ డేస్, ఒకవేళ 0 ఆడ్ డేస్ వచ్చింది అనుకోండి, దట్ డే ఈజ్ సాటర్డే. అలా అన్నమాట. సపోజ్ యూ గెట్ 5 ఆడ్ డేస్, దెన్ యూ గెట్ ద ఆన్సర్ ఈజ్ థర్స్డే. లైక్ దట్ మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఇది గుర్తుండాలి. అదే నెక్స్ట్ వచ్చేసి ఇది అయిన తర్వాత ఇక్కడ మీకు వరుసగా కొన్ని కోడ్స్ కూడా గుర్తుండాలి. సపోజ్ ఇది ఒక టేబుల్గా మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి మనకి ఆడ్ డేస్లోనే వస్తుంది. సో ఆడ్ డేస్ని బట్టి ఆ వీక్ ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం. అయితే ఈ ఆడ్ డేస్ రావడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వేయడానికి ముందు ఇంకా కోడ్స్ తెలియదు. అందులో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మంత్ కోడ్స్ తెలుసుకోవాలి. మంత్ కోడ్స్ అంటే మనకున్న 12 మంత్స్కి 12 కోడ్స్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 1 ఈ కోడ్ రాస్తున్నాను చూడండి. 1 4 4 0 2 5 0 3 6 1 4 6 ఇది కోడ్. సో ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. 1 4 4 0 2 5 0 3 6 1 4 6 1 4 4 0 2 5 0 3 6 1 4 6. ఇది పెద్ద కష్టం కాదు గుర్తుపెట్టుకోవడం. ఎందుకు ఇది ఎలా అంటే యాక్చువల్గా మీరు మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకుంటారు. మొబైల్ నెంబర్లో 10 డిజిట్స్ ఉంటాయి. అలాగే ఇది 12 డిజిట్స్ ఉంటాయి అంతే. కాబట్టి పెద్ద సులువే. ప్లస్ ఇంకా బాగా గుర్తెట్టుకోవడానికి మీరు ఏం గుర్తెట్టుకుంటారంటే ఫస్ట్ 3 12 స్క్వేర్ అని గుర్తెట్టుకోండి, 144. తర్వాత 5 స్క్వేర్ అంటే 25. కాబట్టి 0 2 5 అన్ని 3 3 కింద. 12 స్క్వేర్, 5 స్క్వేర్, తర్వాత 6 స్క్వేర్ 36 కూడా 0 3 6. లాస్ట్ 12 స్క్వేర్ ప్లస్ 2 కింద గుర్తుపెట్టుకోండి. అంటే 12 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ 2. అది గుర్తుపెట్టుకుంటే ఇదంతా ఈజీగా వేయచ్చు. లేదా 12 కూడా ఒక మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకున్నట్టుగా గుర్తుపెట్టేసుకోవాలి. ప్రతి దానికి ఇదే కోడ్ ఉంటుంది ఇంకా. కాబట్టి ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి
అంటే జనవరికి వచ్చేసి 1, ఫిబ్రవరికి 4, మార్చ్ 4, ఈ 0 వచ్చేసి ఏప్రిల్, ఇది మే, ఇది జూన్, ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలాగా 10 మంత్స్కి 10 కోడ్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పైన ఈ కోడ్ గుర్తుండాలి, ఆ కోడ్కి తగ్గట్టుగా ఈ మంత్స్ అన్నమాట ఇవి. అర్థమైందా? సో ఇది కూడా ఒక బాక్స్లో యూ హ్యావ్ టు పుట్ అప్ ఇన్ ఏ బాక్స్. సో ఇలా మంత్ కోడ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ముందు మనం వీక్ కనుక్కోవాలంటే ముందు ఇవన్నీ ఐడియా ఉండాలి మనకు. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది అయిపోయింది, మంత్ కోడ్ అయిపోయింది. అయిపోయాక సెంచరీ కోడ్ రావాలి. చూడండి, సెంచరీ కోడ్, సెంచరీ కోడ్, సెంచరీ కోడ్ ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సెంచరీ కోడ్ ఏంటవుతుందంటే 0642 అని గుర్తుపెట్టుకోవాలి. సెంచరీ కోడ్ సి అంటే అర్థం గుర్తుపెట్టుకోండి. 1500 నుంచి 1599 అంటే 1500 దగ్గర స్టార్ట్ చేసాం. దీని ముందు అయితే అది కూడా చూద్దాం. ముందు 1500 నుంచి భావించండి. 1500 to 1599 ఈ కోడ్ అంటే మీకు ఇచ్చిన ఈ సంవత్సరాల మధ్యలో ఉంటే అది 0 కోడ్. తర్వాత 1600 నుంచి 1699 వరకు 6, 1700 నుంచి 1799 వరకు 4, 1800 నుంచి 1899 వరకు 2, మళ్ళీ 1900 వచ్చేస్తుంది ఇక్కడ. 1900 to 1999 వరకు 0, 2000 వస్తుంది ఇక్కడ. 2000 వస్తే 2000 నుంచి మళ్ళీ ఎప్పటి వరకు 2099 వరకు. అర్థమవుతుందా? సో 2099 వరకు కోడ్ ఎంత అవుతుందంటే 6. ఇప్పుడు మన ఎంత 2021 ఇందులోకి వస్తుంది, ఇందులోకి వస్తుంది. కానీ మన సెంచరీ కోడ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది అన్నమాట. తర్వాత 2100 నుంచి 2199 వరకు 4, 2200 నుంచి 2299 వరకు మళ్ళీ అగైన్ 2 రిపీట్. అంటే ఈ 0642 ఇలా రిపీట్ అవుతుంది. సో 1500 నుంచి తీసుకుని ఇలా తీసుకోండి. అర్థమవుతుందా? సో దీని ముందు కావాలనుకోండి. దీని ముందు ఏమవుతుంది మళ్ళీ మనకి ఇక్కడ 1500 అంటే 1400 to 1499 ఉంటుంది ఇక్కడ. అర్థమవుతుందా? దానికి ఎంత అవుతుంది? కోడ్ 2 అవుతుంది. అంటే ఇలా పైకి వెళ్తుంది మళ్ళీ 2460 వెనక్కి వెళ్ళాం. ఇలా ముందుకు వచ్చినప్పుడు 0642 అంటే 2029 వరకు 2299 వరకు 2 అయిపోయింది. మళ్ళీ 2300 నుంచి కావాలనుకో నువ్వు. దాని కోడ్ ఎంత అవుతుంది? 2300 to 2399 అంటే ఎంత అవుతుంది? కోడ్ 0 అవుతుంది. మళ్ళీ ఇలా రిపీట్ అవుతుంది. అయితే నేను ఇక్కడ 1500 నుంచి ఎందుకు స్టార్ట్ చేశానంటే పరీక్షలో మనకు అడిగి డేట్ ఏదైనా మ్యాక్సిమం 1500 నుంచి 2300 లోపే అడుగుతాడు. అంటే మనకి వెనక్కి ఒక 500 సంవత్సరాలు ఎదరకు ఒక 300 సంవత్సరాలు అంత మించి ఏమన్నాడు. ఏ డేట్ అడిగినా మనం ఆ డేట్ యొక్క వీక్ ఏంటి అనేది క్యాలెండర్ లేకుండా చెప్పేసి తెలుసుకోవడం ద్వారా అర్థమైంది. అక్కడ సెంచరీ కోడ్ ఏంటి? 0642 అని గుర్తుపెట్టుకోండి. 1500 to 1599 అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని వేసుకుంటే మీకు ఇది తెలుస్తుంది. లేదా 1900 to 1999 ఇచ్చిన డేట్ 1900కి 2000 దాటి ఉంటే ఈ 1900కి 0 తర్వాత 2000కి 642 అని ఎలా గుర్తుపెట్టుకోండి. ఇవి ఒకసారి వినేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఒకసారి మీకు ఐడియా వచ్చాక చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సెంచరీ కోడ్స్. కాబట్టి ఆర్డేస్ కోడ్స్ తెలుసుకున్నాం, మంత్ కోడ్స్ తెలుసుకున్నాం, సెంచరీ కోడ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఏం తెలియాలి అంటే ఇయర్ నెంబర్ అని తెలియాలి. ఇయర్ నెంబర్ అనేది ఒకటి తెలియాలి. ఇయర్ నెంబర్ అంటే ఏంటి అంటే మీకు ఇచ్చినటువంటి ఇయర్లో ఇప్పుడు సపోజ్ ఇందాక డేట్ చెప్పాను, ఫిబ్రవరి 50 ఏదో 1996 అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇచ్చిన ఇయర్ ఏంటి? 1996. 1996లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 96. ఆ 96 మనకి ఏమవుతుందంటే ఇయర్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇయర్ నెంబర్ అంటే ద లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్ ఈజ్ ఇయర్ నెంబర్. లాస్ట్ 2 డిజిట్స్
in a given year is taken as ఇయర్ నెంబర్. దీన్నే ఇయర్ నెంబర్గా తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయనేది కూడా తెలియాలి మనకి ఇందులో. సో ఈ లీప్ ఇయర్స్ ఎలా తెలుస్తాయి? లీప్ ఇయర్స్ ఎలా తెలుస్తాయి అంటే మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ చెప్పిన డేట్ ఏంటి? February 5, 1996. ఆ 1996 ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 96. ఆ 96ని ఇక్కడ ఇయర్ నెంబర్గా తీసుకున్నాం. ఇప్పుడు అందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అని అంటే ఆ 96ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? నీకు 24 వస్తుంది. కాబట్టి అందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నట్టు? 24 లీప్ ఇయర్స్ ఉన్నట్టు. కాబట్టి 4తో డివైడ్గా చేయగా వచ్చేదాన్ని టు గెట్ లీప్ ఇయర్స్ అంటారు. కాబట్టి లీప్ ఇయర్స్ అంటే డెఫినేషన్ ఏమని రాసుకోవచ్చు? ద లాస్ట్ టూ డిజిట్స్ in the given year, last 2 digits in the given year is divided by 4 to get leap years. ఓకే, లీప్ ఇయర్స్ రావాలంటే అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్లు గుర్తుంటే ఏ వీక్ అయినా ఏ డేట్ అయినా ఆ వీక్ ఏంటో చెప్పొచ్చు. ఇవేమో ఆడ్ డేస్ని బట్టి వీక్ ఏమవుతుంది అనేది. అంటే 0 అయిందనుకో ఆడ్ డేస్ సాటర్డే అవుద్ది, 1 అయితే సండే, 2 అయితే మండే, 3 అయితే ట్యూస్డే, 4 అయితే వెన్స్డే, 5 అయితే థర్స్డే, 6 అయితే ఫ్రైడే. ఇది తర్వాత వచ్చేసి మంత్ కోడ్స్ పెట్టుకోవాలి. మంత్ కోడ్స్ కూడా చెప్పాం. 144-025-036-146 అన్న నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. దానికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరుసగా కన్సిక్యూటివ్ మంత్ కోడ్స్ అవుతాయి. అలాగే తర్వాత సెంచరీ కోడ్ ఏంటంటే 0642 అనే సెంచరీ కోడ్ 1500 నుంచి స్టార్ట్ చేసుకుని 1500 to 1599 వరకు 0, 1600 to 1699 6, మళ్ళీ 1700 to 1799 4, 1800 to 1899 2, ఇలాగ మనం 2300 వరకు మనం చూసుకోవాలి. సెంచరీ కోడ్స్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఇయర్ నెంబర్ కూడా మనకి కావాలి. ఇయర్ నెంబర్ ఎలా తీసుకుంటామంటే నథింగ్ బట్ నీకు ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏదైతే ఉందో, సపోజ్ 1996 ఇచ్చారనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 96. ఆ 96 మనకి ఇయర్ నెంబర్ అవుతుంది. మరి లీప్ ఇయర్స్ ఎలా వస్తాయి అని అంటే సో ఆ ఇయర్ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ 96ని 4తో డివైడ్ చేయండి. డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 24 అవుతుంది. సో అంటే ఎంతసార్లు డివైడ్ అవుతుందో అది మ్యాక్సిమం ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో అది. సో ఆ 24 అనేది లీప్ ఇయర్స్ అవుతుంది. కాబట్టి లీప్ ఇయర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ద గివెన్ ఇయర్ ఈజ్ డివైడెడ్ బై 4 టు గెట్ లీప్ ఇయర్స్. కాబట్టి ఈ రకంగా మనకి ఆడ్ డేస్ని బట్టి వీక్ యొక్క కోడ్ ఏంటి అనేది, ఆడ్ డేస్ని బట్టి వీక్ ఏంటి అనేది, తర్వాత మంత్ కోడ్స్, తర్వాత వచ్చి సెంచరీ కోడ్స్, తర్వాత వచ్చి ఇయర్ నెంబరు, తర్వాత వచ్చి లీప్ ఇయర్స్. ఈ అన్నిటి మీద కనుక మనకు అప్పుడు ఐడియా వచ్చింది. ఎప్పుడైతే ఈ అన్నిటి మీద ఐడియా ఉందో ఈసారి ఎటువంటి డేట్ ఇచ్చినా దాని వీక్ ఏంటి అనేది చెప్పడం చాలా సులువు. అది ఎలాగ అనేది మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం. కానీ చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. కాబట్టి మీరు ఒక్కసారి వీడియోని ఇక్కడ పాజ్ చేసుకోండి. వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఒకసారి మొత్తం క్లియర్గా ఈ కోడ్స్ అన్నీ కూడా మీరు బుక్లో రాసుకోండి. ఆ తర్వాత మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇప్పుడు ఆ కోడ్స్ అయిపోయాక మనం వీక్ కనుక్కోవడానికి ఇప్పుడు ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. ఫార్ములా ఏంటి అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే డేట్ ప్లస్ మంత్ కోడ్. డేట్ తర్వాత మంత్ కోడ్ వేయాలి. మంత్ కోడ్ వేసిన తర్వాత సెంచరీ కోడ్ వేయాలి. సెంచరీ కోడ్ వేసిన తర్వాత ఇయర్ నెంబర్ వేయాలి. సెంచరీ కోడ్ తర్వాత ఇయర్ నెంబర్ వేయాలి. ప్లస్ లీప్ ఇయర్స్ వేయాలి.
ఇయర్ నెంబర్ తర్వాత ఏం చేయాలంటే లీప్ ఇయర్ చేయాలి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మనం చేసి దీని యొక్క ఆడ్ డేస్ ఎన్ని అనేది అప్పుడు క్యాలిక్యులేట్ చేయడం ద్వారా వీక్ ఏంటి అనేది చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ ఫార్ములాలో చిన్న మార్పు కూడా ఉంటుంది చూడండి. ఇదే మెయిన్ ఫార్ములా. అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అంటే ఈ కింద కండిషన్స్ బట్టి ఏంటా కండిషన్స్ అంటే మొట్టమొదటి కండిషను గివెన్ మంత్ ఈజ్ జనవరి ఆర్ ఫిబ్రవరి. గివెన్ మంత్ ఏమవ్వాలి? జనవరి కానీ ఫిబ్రవరి కానీ అవ్వాలి. 2 గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్. గివెన్ ఇయర్ ఏమవ్వాలి? లీప్ ఇయర్ అవ్వాలి. మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఇచ్చిన మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయ్యి ఆ ఇయర్ కూడా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇందాక ఒక చెప్పాను 5th ఫిబ్రవరి 1996 అన్నదే ఉంది. అందులో ఇచ్చిన మంత్ ఏంటైంది? ఫిబ్రవరి అయింది. ఇయర్ ఏమైంది? 1996 అయింది. 1996 అనేది ఏంటి? లీప్ ఇయర్. 96 లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ అయింది. మంత్ ఏమో జనవరి కానీ ఫిబ్రవరి కానీ అంటున్నారు, ఫిబ్రవరి అయింది. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మాత్రం అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారుతుందంటే మళ్ళీ కొత్తగా ఫార్ములా అవుతుంది. ఏంటా ఫార్ములా అంటే డేట్ మామూలే, యాక్టీస్ మంత్ మామూలే, మంత్ కోడ్ మామూలే, సెంచరీ కోడ్ మామూలే, ఇయర్ నెంబర్ కూడా సేమ్, కానీ ఇక్కడ మాత్రం ఈ లీప్ ఇయర్స్ వస్తాయి కదా, లీప్ ఇయర్స్ -1 వేయాలి ఫార్ములా. అంటే 96 అనుకోండి, లీప్ ఇయర్స్ అంటే ఎంత అవుతుంది? మనం దాంతో డివైడ్ చేయాలి. అదే ఇప్పుడు సపోజ్ మనకి 2020 ఇచ్చారనుకోండి ఇయర్. సో లాస్ట్ 2 digits 20, 4తో డివైడ్ చేస్తే ఏంటి? 5. యాక్చువల్గా 5 అని వేస్తాం ఇక్కడ, కానీ ఆ 5 అని లీప్ ఇయర్ అయ్యి మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే మాత్రం అప్పుడు మనం దానికి ఏమయ్యాలి? లీప్ ఇయర్స్ 5 - 1 వేయాలి ఫార్ములా. లేనప్పుడు ఇదే ఫార్ములా. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా ఇది రెండు ఒకటే. ఒక్క లీప్ ఇయర్స్ -1 మాత్రమే వస్తుంది చివర. ఎప్పుడు నువ్వు లీప్ ఇయర్స్ -1 వేయాలి ఫార్ములాలో? నీకు ఇచ్చిన డేట్ యొక్క మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయ్యి ప్లస్ ఇచ్చిన ఇయర్ ఏమో లీప్ ఇయర్ రెండూ అవ్వాలి. ఏదో ఒకటి అయితే కుదరదు, రెండూ అవ్వాలి. అలా రెండూ అయితే లీప్ ఇయర్స్ -1. అర్థమైందా? సో మీరు నీట్గా ఫార్ములా ఎక్కించుకోండి. ఈ ఫార్ములా ఎక్కించండి. అప్పుడు మనం ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి పాజ్ చేసుకుని ఎక్కించుకోండి, ఫార్ములా ఎక్కించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ మూడు సమ్స్ ఇచ్చారు. మనం నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ ప్రకారంగా వీక్ ఎలాగా అనేది ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, జాగ్రత్తగా వినండి. ఇందులో మొట్టమొదటిది ఏంటి? ఫైండ్ ద డే ఆఫ్ September 17, 1985 ఇచ్చారు. September 17, 1985 ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారంగా మీరు మనం ఆలోచిద్దాం. అంటే ఫార్ములా వేయాలి ముందు. ఫార్ములా ప్రకారంగా చూడండి, ఫార్ములా ఏంటి? డేట్ ప్లస్ అలా వరుసగా చూద్దాం. డేట్ ఏంటి ఇక్కడ? 17. కాబట్టి 17 ప్లస్ డేట్ తర్వాత ఏంటి వచ్చేసి మంత్ కోడ్. మంత్ ఏంటంటే ఇక్కడ సెప్టెంబర్కి కోడ్ ఏంటి? ఇందాక మీరు రాసుకున్నారు బుక్లో చూడండి. 144025036 అలా రాసుకున్నారు. కాబట్టి సెప్టెంబర్కి కోడ్ ఎంత అవుతుంది అనేది అక్కడ చూడండి. సెప్టెంబర్ కోడ్ వచ్చేసి ఏమవుతుంది? 6 అవుతుంది, అంతే కదా. కాబట్టి 036 ఈ 9th మంత్ కాబట్టి 6 అయింది. కాబట్టి 6 మీకు అర్థమైందా? ఫస్ట్ డేట్ 17 కాబట్టి 17 వచ్చింది, ప్లస్ మంత్ కోడ్. ఈ 6 ఎలా వచ్చింది అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 6 ఏంటి? సెప్టెంబర్ మంత్ యొక్క కోడ్ 144025036లో 6 సెప్టెంబర్ అంటే, కాబట్టి వేసాం. ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెంచరీ కోడ్. ఇది జాగ్రత్తగా సెంచరీ కోడ్ ఏమి ఇచ్చారు? ఇయర్ 1985 ఇచ్చారు. 1985 అంటే 0642లో మీరు చూసుకోండి. అందులో 1900 నుంచి 1999 వరకు ఉన్న దాంట్లో ఉంది ఇది.
సో 1900 నుంచి 1999 వరకు ఎంత సెంచరీ కోడ్ ఇప్పుడు 0. సో 1985 అనేది 1900 టు 1999 మధ్యలో ఉంటుంది, దాని కోడ్ ఎంత అంటే 0. సో ఈ కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇయర్ నెంబర్ అంటున్నారు. ఇయర్ నెంబర్ అంటే కూడా మీకు చెప్పాను, లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ద గివెన్ ఇయర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇయర్ నెంబర్. సో ఇందులో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 85, కాబట్టి ఇది 85. ప్లస్ లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 ఫార్ములాలు చెప్పాను. ఒకటి లీప్ ఇయర్స్ వేసుకోవాలి, లేదా లీప్ ఇయర్స్ -1 వేయాలి. లీప్ ఇయర్ ఎప్పుడు వేయాలి, ఇచ్చిన దాంట్లో జనవరి మంత్ కానీ ఫిబ్రవరి మంత్ కానీ అయిందా చూడాలి. కాదు కదా, కాబట్టి దీనికి గొడవ లేదు అసలు. డైరెక్ట్ లీప్ ఇయర్స్ ఎన్ని అయితే అన్ని వేయడమే. సో 4తో డివైడ్ చేసాం అనుకోండి 85ని, లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది మ్యాక్సిమం 21 టైమ్స్ 4 21 84. సో కాబట్టి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నట్టు ఇందులో 21 లీప్ ఇయర్స్ ఉన్నట్టు, కాబట్టి 21. అదేవిధంగా ఇది డేట్ 17 ఇచ్చింది. తర్వాత మంత్ సెప్టెంబర్ యొక్క కోడ్ 6, 1985 సెంచరీ యొక్క కోడ్ 0, అలాగే ఇయర్ నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ 85 ప్లస్ 21 ఎలా వచ్చింది, లాస్ట్ 2 లీప్ ఇయర్స్ లాస్ట్ 2 డిజిట్ ని 4తో డివిజిబుల్ చేస్తే మాక్సిమం 421 84, కాబట్టి అక్కడ 21. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేస్తే 17 ప్లస్ 6 23, 23 ప్లస్ 21 44, 44 ప్లస్ 5 49, 49 ప్లస్ 80 129. 129 మీరు దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేయాలి. ఇప్పుడు మీకు ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. టోటల్ 129 7తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఆడ్ డేస్ వస్తాయి. సో డివైడ్ చేశారనుకోండి ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై 7 1s ఎంతండి 7, 5 ఉందంటే 59, 7 8s ఎంత 56, కాబట్టి 18 వీక్స్ ప్లస్ 3 ఆడ్ డేస్. సో ఆడ్ డేస్ నువ్వు చూడాలి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయనేది 3. సో 3 వచ్చింది. మీకు ఇందాక ఆడ్ డేస్లో 0 అంటే ఏం చెప్పాము మీకు, సాటర్డేతో మొదలు. 3 అంటే ఏంటి చూడండి, 0 ఈజ్ సాటర్డే, 1 సండే, 2 మండే, 3 ట్యూస్డే, కాబట్టి 3 వచ్చింది. కాబట్టి సెప్టెంబర్ 17 1985 ఈజ్ ట్యూస్డే. కాబట్టి మనం ఆ క్యాలెండర్ చూడలేదు, ఏమీ చూడలేదు. సో చిన్న లాజిక్ని డెవలప్ చేసుకుని దాని ద్వారా ఈ డేట్ యొక్క వీక్ ఏంటనేది చెప్పు. ఇది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మోడల్ అడుగుతారు, లేదా 2 డేట్లు ఇచ్చి ఒక డేట్ ఇదైతే ఇంకో డేట్ ఏమవుతుంది అని అడుగుతారు. అది తర్వాత కాన్సెప్ట్లో చూద్దాం. సో ప్రస్తుతానికి ఇది మీకు విషయం అర్థమైందా లేదా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. ఓకేనమ్మా. ఇప్పుడు సెకండ్ సమ్కి వెళ్దాం. ఇందులో సెకండ్ సమ్కి మళ్ళీ అంటే మీకు అర్థం అవడానికి ఇంకొక సమ్ కూడా మనం చేసి చూద్దాం. సో దీనికి కూడా ఫస్ట్ ఫార్ములా మొదలు పెడదాం. ఇక్కడ కూడా ముందు ఎప్పుడు కూడా ఇచ్చింది జనవరి ఫిబ్రవరి అనేది మీరు చూసుకోవాలి, అర్థమైందా. సో కాదు మార్చి, కాబట్టి గొడవ లేదు. సో ఫార్ములాలో ఫస్ట్ డేట్ వేయాలి. డేట్ ఎంత ఉంది 28, డేట్ అయిపోయింది. డేట్ తర్వాత ఏం వేయాలి, మంత్ కోడ్ వేయాలి. మంత్ ఏంటి ఇక్కడ మార్చ్. మార్చ్ అంటే మంత్ కోడ్స్లో 144, మూడోది ఏంటి మార్చ్ నెల 3, మూడోది ఏంటి మార్చ్ 1444 అవుతుంది. సో మార్చ్ వచ్చేసి 4, ఇక్కడ మంత్ కోడ్ ఎంత అయింది 4. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చేసి 2009 ఉంది. 2009 అంటే ఏ సెంచరీ, 2002 2099 వరకు ఈ మధ్యలోనే ఉంది 2009 అనేది. కాబట్టి దీనికి ఎంత అంటే కోడ్ సెంచరీ కోడ్ ఎంత అంటే 6. కాబట్టి మీకు చెప్పాను కరెంట్ సెంచరీ కోడ్ 6 అని ఇందా చెప్పినప్పుడు కూడా, కాబట్టి 6 సెంచరీ కోడ్ 6 అయిపోయింది. తర్వాత ఇయర్ నెంబర్ వేయాలి. ఇయర్ నెంబర్ అంటే లాస్ట్లో ఎంత ఉందో 2 డిజిట్స్ 9, కాబట్టి 9 ప్లస్ ఇప్పుడు లీప్ ఇయర్స్ చివరి 2 డిజిట్లు ఏంటి 9, 4తో డివైడ్ చేస్తే మ్యాక్సిమం 2, కాబట్టి 2. మనం లీప్ ఇయర్స్ -1 కూడా లేదు ఇక్కడ. అది ఎప్పుడు జనవరి ఫిబ్రవరి మంత్స్ అయ్యి లీప్ ఇయర్ అయితేనే 2 అవ్వాలి. ఓకే అది. సో +2 విషయం అర్థమైందా. సో ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూ కట్టాలంటే ఇది యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 28 + 4 ఎంత 32, 32 + 6 ఎంత 38, 38 + 9 ఎంత 47, 47 + 2 ఎంత 49. సో 28 + 2 30, 39 + 10 49/7. సో రిమైండర్ వచ్చేసి 0 ఆడ్ డేస్. దీనికి ఎంత వచ్చింది 7 7s కరెక్ట్గా పోతే 7 వీక్స్ కంప్లీట్ వీక్స్, నో ఆడ్ డేస్, 0 ఆడ్ డేస్. 0 ఆడ్ డేస్ అయితే దేర్ఫోర్ ఏంటప్పుడు మనకి ఇచ్చిన డేట్ ఏంటి మార్చ్ 28 2009 ఈజ్
జీరో అంటే మనకి ఏమని తెలుసు, ఫస్ట్ చెప్పుకున్న కోడ్ ప్రకారంగా సాటర్డే. సో మార్చ్ 28, 2009 అనేది ఏమైంది, సాటర్డే అయింది. ఇది మనం చేసే విధానం అర్థమైందా? సో వన్స్ మీరు కోడ్స్ అన్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఈ సమ్స్ అన్ని చాలా 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 డెడ్ ఈజీ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సరే, మళ్ళీ ఇంకొకటి కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సమ్ని చూద్దాం. ఇక్కడ జాన్యువరి ఉంది చూడండి, జాన్యువరి ఉంది. ఇమీడియట్గా మీకు జాన్యువరి ఉంది కాబట్టి అప్పుడు ఒకసారి సెకండ్ ఫార్ములా కండిషన్ కూడా అవుతుందా లేదో చూడండి. ఓకే, ఇచ్చింది జనవరి ఫిబ్రవరి మంత్లో ఏదో అవ్వాలన్నారు. సో జనవరి అయింది. ఇప్పుడు ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అవుతుందా అవుదా అని చూడాలి. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ కదా, 20 లీప్ ఇయర్ 4లో క్లియర్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది నాన్ సెంచరీ ఇయర్. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్. సో ఇది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏంటంటే లీప్ ఇయర్. ఆవిడ లీప్ ఇయర్ అయింది, మంత్ ఏమో జనవరి అయింది. కాబట్టి ఫార్ములాను వేసేటప్పుడు యాక్టివ్ చేసి చివరిలో మాత్రం ఇక్కడ లీప్ ఇయర్స్ బదులు లీప్ ఇయర్స్ -1 వేయాలి. అర్థమైందా? సో అది ఎలాగో చూపిస్తా చూడండి. ఫస్ట్ డేట్ వేయాలి. డేట్ ఎంత అండి, 1. మంత్ కూడా వేయాలి. జనవరి అంటే ఫస్ట్దే 144లో 1 ఫస్ట్, ఇక్కడ ఇది కూడా 1. డేట్ అయిపోయింది, మంత్ అయిపోయింది. సెంచరీ 2020 సెంచరీ యొక్క కోడ్ వచ్చేసి 6. ఏం అనుమానం లేదు, 2000 to 2099 ఇది మన కరెంట్ సెంచరీ, దాని కోడ్ 6 కాబట్టి 6. సెంచరీ కూడా అయిపోయింది. ఇయర్ నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ 20 అయిపోయింది. లీప్ ఇయర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, 20/4 అంటే 5. యాక్చువల్గా అయితే 5 వేసేద్దు. 5 ఎప్పుడేద్దు, ఇది లీప్ ఇయర్ కాకుండా అలాగే జనవరి ఫిబ్రవరి మంత్ కాకుండా ఉండుంటే వద్దు. అర్థమైందా? కనీసం జనవరి అనేది లీప్ ఇయర్ కాకపోయినా డైరెక్ట్ 5. కానీ ఇప్పుడు ఇక్కడ అలా కాదు, జనవరి లేదా ఫిబ్రవరి మంత్ అయింది, లీప్ ఇయర్ కూడా అయింది. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాలి, 5 - 1 వేయాలి. లీప్ ఇయర్స్ -1 కాబట్టి 20/4 అంటే 5 లీప్ ఇయర్స్ ఉన్నాయి, -1 వేయాలి. 5 - 1 వేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 అంటే 2, 2 + 6 8, 8 + 20 28, 5 - 1 4, 28 + 4 32/7. సో ఇది నథింగ్ బట్ 7 4s ఎంత 28. కాబట్టి రిమైండర్ వచ్చేసి 4 odd days. ఎంత ఉంది, 4 odd days. సో 4 వచ్చింది. 4 వచ్చింది అంటే మనకి ఏంటవుతుంది, జనవరి 1, 2020 ఈజ్ నథింగ్ బట్ వెడ్నెస్డే. 4 అంటే వెడ్నెస్డే కాబట్టి జనవరి 1, 2020 ఈజ్ వెన్స్డే. మీకు విషయం అర్థమైందా లేదా? ఇది కాబట్టి ఇలాగా మనం చూసుకుంటూ ఉండాలి. సో మీకు అర్థమవడానికి నేను మీకు ఇంకొక సమ్ మీకు క్లియర్గా అర్థమవడానికి చెప్తాను. ముందు ఇంకొక 2 సమ్స్ చేద్దాం. ఒకసారి ఇవి ఎక్కించుకోండి. సో ఇప్పుడు ఈ 3 సమ్స్ కూడా మనం ఇక్కడ ఒకసారి చూసారనుకోండి. ఇక్కడ ఫార్ములా ప్రకారంగా వేద్దాం. మీరు ఇక్కడ గుర్తించండి, ఇక్కడ ఫిబ్రవరి ఉంది. ఓకే, అలాగే ఇక్కడ 1996 ఉంది. 96 అంటే 4లో డివిజిబుల్ అవుతుంది, అంటే లీప్ ఇయర్ అయింది. జనవరి ఫిబ్రవరి అయింది, అంటే ఇందాక లాస్ట్ 3 లెక్కలాగే సేమ్. కాబట్టి డేట్ ఎంత 5 ప్లస్ మంత్ కోడ్ ఎంత ఫిబ్రవరి కాబట్టి 4, ఎందుకంటే 144లో సెకండ్ 4 కాబట్టి 4, మంత్ కోడ్ 4, 1900 to 19 అది కాబట్టి 0. ఈ 1900 to 1999 వరకు కోడ్ 0 కాబట్టి సెంచరీ కోడ్ 0 ప్లస్ ఇయర్ నెంబర్ ఎంత వచ్చింది అంటే లాస్ట్ 2 డిజిట్స్ 96 ప్లస్ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 96 అంటే 4 టైమ్స్ పోతే 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అయితే ఇది లీప్ ఇయర్ అయింది, మంత్ ఫిబ్రవరి అయింది. కాబట్టి ఇక్కడ మీరు వేసుకునేటప్పుడు ఏం వేసుకోవాలి, 24 - 1 వేయాలి. ఏమయ్యాలి, 24 - 1 అంటే ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 5 + 4 + 0 + 96 + 24 - 1 ఎంత అంటే 23. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 5 + 4 ఎంత అవుతుందండి, 9 అవుతుంది. 9 + 96 ఎంత అవుతుంది, 9 + 96 105. 105 + 23 128/7. అదేనా 5 + 4 9, 9కి 96 కలిపితే 195. సారీ 105, 105 23 కలిపితే 128. సో 7తో డివిజిబుల్ చేస్తే 7 1s 7, 7 8 అప్పుడు 5 ఉంది 58 అంటే 7 8s 56. కాబట్టి
అంటే 18 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్. సో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 2 ఆడ్ డేస్. 2 అంటే ఏంటి అవుతుంది? మండే. సో ఇట్ ఈస్ మండే. సో February 5th 1996 అనేది ఏమైంది? మండే. మరి ఈ సమ్ చూడండి, ఇది చూడండి, మనం ఫార్ములా F1 రాస్తున్న ఫార్ములా. డేట్ ఏంటండి? 5 మార్చ్ కాబట్టి మంత్ కూడా ఎంత? 4. 144లో థర్డ్ 4 కాబట్టి మార్చ్ 3 కాబట్టి 4. తర్వాత డేట్ అయిపోయింది, మంత్ అయిపోయింది, సెంచరీ కోడ్ 1900 సెంచరీ యొక్క కోడ్ వచ్చేసి 0. దీని గొడవ లేదు. తర్వాత వచ్చి ఇయర్ వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ వేసుకోవాలి. 96 ప్లస్. ఇప్పుడు ఇది చూడండి, 96 అనేది లీప్ ఇయరే, కానీ ఇది జనవరి ఫిబ్రవరి కాదు. కాబట్టి మనం లీప్ ఇయర్ -1 వేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 24 యాడ్ చేశారు అనుకోండి. 5 + 4 ఎంత అవుతుంది? 9. 9 + 96 ఎంత అవుతుంది? 9 + 96 ఎంత అవుతుంది? 105. 105 + 24 ఎంత? 129/7 ఈజ్ ఈక్వల్ టు 18 వీక్స్ ప్లస్ 3 ఆడ్ డేస్ అవుతుంది. సో 3 అంటే ఏంటి అవుతుంది? ఆ డేట్ ఏమవుతుంది? ట్యూస్డే. 3 అంటే ఏంటి? ట్యూస్డే. సో ఆన్సర్ ఏంటి? ట్యూస్డే. అదవుతా. ఇది లీప్ ఇయర్ అయినంత మాత్రాన ఇక్కడ 20 లీప్ ఇయర్స్ -1 వేయకూడదు. ఇలా లీప్ ఇయర్ అయ్యి ఉండాలి, మంత్ జనవరి ఫిబ్రవరి అయి ఉండాలి, అప్పుడే 24 -1 ఇదే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా అంతే, ఇది లీప్ ఇయర్ అయినంత మాత్రాన ఇక్కడ మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ కాలేదు. అదవుతుందా? ఇప్పుడు ఇది చూద్దాం, ఈ సమ్ చూద్దాం. జనవరి 10th జనవరి. సో డేట్ వచ్చేసి 10, మంత్ కోడ్ వచ్చేసి 1, జనవరి కోడ్ 144 ప్లస్ మంత్ కోడ్ అయిపోయింది, సెంచరీ కోడ్ 1900 సెంచరీ 0 ప్లస్ ఇయర్ నెంబర్ చివరి 2 డిజిట్స్ 97 ప్లస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది జనవరి అయింది, ఇది లీప్ ఇయర్ అయిందా? అవలేదు. కాబట్టి 2 అయితేనే లీప్ ఇయర్స్ -1 అవునప్పుడు డైరెక్టే. సో 4 24 96 కాబట్టి 24. ఇంకా -1 వేయాల్సిన పని లేదు. అర్థమవుతుందా? ఇక్కడ లీప్ ఇయర్ అయ్యి ఇది జనవరి మంత్ కానీ ఫిబ్రవరి మంత్ కానీ అయితేనే లీప్ ఇయర్ -1. సో ఇది ఈజ్ నథింగ్ బట్ 10 + 1 ఎంతండి? 11. 11 + 4 15. 15 + 20 35. 35 + 7 42. 42కి మనం ఎంత కలపాలి? 90 కలపాలి. 90 కలపాలంటే 40 కలిపితే 82, 50 కలిపితే 132. సో ఆన్సర్ ఇది 132. సో ఇప్పుడు 7తో మనం చేద్దాం. చేస్తే ఏమవుతుందండి? 7 1 ఎంత మిగిలింది? 6 మిగిలింది. 6 దీనికి చేరుతారు, చేరితే 62 అయింది. అప్పుడు 7 8 56 అంటే 18 వీక్స్ ప్లస్ 6 ఆడ్ డేస్. ఎంత వచ్చింది? ఆడ్ డేస్ 6 వచ్చినాయి. 6 అంటే ఏంటంటే మనకి ఫ్రైడే, లాస్ట్ వీక్. 6 అంటే ఏంటి? ఫ్రైడే. సో జనవరి 10 1997 ఏమైందంటే ఫ్రైడే అయింది. ఇది ఈ రకంగా ఏ డేట్, ఏ మంత్, ఏ ఇయర్ ఇచ్చినా కూడా మనం ఆ వీక్ ఏంటి అనేది చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేను చేయడానికి నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో కోడ్స్ చాలా ఇంపార్టెంట్. కోడ్స్ ఫార్ములాలు కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది ఏదైనా సరే మీరు ఈజీగా చేయడానికి అవుతుంది. అర్థమైంది కదా? దీన్ని జాగ్రత్తగా మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఆడియో పాజ్ చేసుకుని మీరు ఎక్కించుకోండి. మీకు రేపటి క్లాస్లో దీన్ని ఇంకొన్ని లెక్కలు దీని మీద మనం కంటిన్యూ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా రేపు చెప్పడానికి చూద్దాం. మీకు ఒక హోంవర్క్ కూడా ఇస్తున్నాను. మన ఇండిపెండెన్స్ వచ్చేది ఎప్పుడు? August 15, 1947. సో ఈ August 15, 1947 ఇండిపెండెన్స్ డే మనం. సో ఈ ఇండిపెండెన్స్ డే యొక్క వీక్ ఏంటి అనేది, అంటే అది మండేయా ట్యూస్డేయా ఎప్పుడు వచ్చింది మనకి అనేది మీరు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఫైండ్ అవుట్ చేయండి. చేసి చూడండి, రేపు కంటిన్యూ చేసినప్పుడు ఆ ఇండిపెండెన్స్ డే మీకు చేయగా వచ్చింది కరెక్టా కాదా అనేది చూసి నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి దీన్ని బాగా 1-2 సార్లు చూడండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.